ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోమవారం ఉత్తరాంధ్రలో పర్యటించిన సంగతి తెలిసిందే. అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ సోమవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు. అయితే ఈ పర్యటన సమయంలో పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా కొంతమంది విద్యార్థులు పరీక్షలు రాయలేకపోయారనే వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కారణంగా పెందుర్తి అయాన్ డిజిటల్లో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాయలేకపోయారని వీడియోలు వార్తలొచ్చాయి. పవన్ కళ్యాణ్ వెళ్లే మార్గంలో అయాన్ డిజిటల్ ఎగ్జామ్ సెంటర్ ఉంది. అయితే డిప్యూటీ సీఎం వస్తున్నారనే కారణంతో పోలీసులు ప్రోటోకాల్ దృష్ట్యా ట్రాఫిక్ నిలిపివేశారు. దీంతో జేఈఈ మెయిన్స్ పరీక్షలు రాయాల్సిన సుమారు 30 విద్యార్థులు సరైన సమయానికి కేంద్రానికి చేరుకోలేకపోయారని వార్తలొచ్చాయి. ఉదయం 8:30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 2 నిమిషాలు ఆలస్యంగా 8:32 వీరంతా పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. దీంతో సిబ్బంది వారిని పరీక్షకు అనుమతించలేదు. అయితే పవన్ కళ్యాణ్ వస్తున్నారని పోలీసులు ట్రాఫిక్ నిలిపివేశారని, లేదంటే సమయానికల్లా ఎగ్జామ్ సెంటర్కు వచ్చేవాళ్లమని విద్యార్థులు మీడియాతో వాపోయారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ విషయమై ఆందోళన చేపట్టారు. ఈ వీడియోలు నెట్టంట వైరల్ అయ్యాయి. అయితే విశాఖపట్నం పోలీసులు దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేశారు. పరీక్షల అడ్మిట్ కార్డు ప్రకారం ప్రతి అభ్యర్థి ఉదయం 7 గంటలకు పరీక్షా కేంద్రంలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుందని విశాఖ పోలీసులు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రం గేట్ ఉదయం 8:30 గంటలకు మూసివేస్తారన్నారు. అయితే డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఉదయం 8:41 సదరు జంక్షన్ గుండా వెళ్లిందని విశాఖ పోలీసులు వివరించారు. ఉదయం 8:41 ఆ ప్రాంతం గుండా డిప్యూటీ సీఎం కాన్వాయ్ వెళ్తే ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేయాల్సిన విద్యార్థులు ఆలస్యంగా రావటానికి ఎలాంటి సంబంధం లేదని అర్థమవుతుందన్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 2వ తేదీన ఈ పరీక్షలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతి పరీక్ష రోజున మొదటి షిఫ్ట్ పరిశీలిస్తే ఎగ్జామ్ సెంటర్లో 81, 65, 76, 61 మంది గైర్హాజరయ్యారని, వీరిలో ఆలస్యంగా వచ్చిన వారు కూడా ఉన్నారని వివరించారు. ఆ సంఖ్య సోమవారం తక్కువగా ఉందని వివరించారు. అలాగే పరీక్ష రాసే విద్యార్థులు సర్వీస్ రోడ్డు పక్కన ఉన్న పరీక్షా కేంద్రానికి స్వేచ్ఛగా వెళ్లేలా చూసేందుకు ఉదయం 8:30 గంటల వరకు బీఆర్టీఎస్ రోడ్డు, గోపాలపట్నం, పెందుర్తి సర్వీస్ రోడ్లలో ట్రాఫిక్ నిలిపివేయలేదని విశాఖ పోలీసులు ప్రకటనలో స్పష్టం చేశారు.